చిన్న కవితతో నేను స్టార్ట్ చేస్తా. గాలే కాదు నీరే కాదు మనసంతా కలుషితం, అంతరాత్మ అంతరాలు తరచి చూస్తే కలుషితం, మాటే కలుషితం చూపే కలుషితం అంటారు. మనిషి యొక్క మనసే కానీ ఈ గాలి నీరు ఇవన్నీ కలుషితం కావడానికి కారణం. కాబట్టి మనం మొట్టమొదటగా మార్చుకోవాల్సింది మనుషుల్లో ఉన్నటువంటి అంటే ఈ మనస్తత్వం మార్చుకోవాలి. కాబట్టి ఈరోజు వినియోగదారుల సంఘాల తరపున ప్రభుత్వానికి కూడా అంటే మనము ప్రతిరోజు పాలు అంటున్నాము, నీళ్ళు అంటున్నాము, నూనెలు అంటున్నాము, రెస్టారెంట్లకు పోతున్నాము, ఎక్కడ పోయినా కలుషితం అండ్ అడల్ట్రేషన్ అంటున్నాము. ఇది మార్చుకోవాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, మనకు రాజ్యాంగం కూడా కల్పించింది. ఆ రాజ్యాంగం కల్పించిన విధంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలను పూరించుకోవాలి. ఈ పూరించకుండా ఖాళీలను పూరించకుండా వాటిని సమస్య పరిష్కారం చేసుకోవాలంటే చేసుకోలేము. అదేవిధంగా వినియోగదారుల సంఘాలను ఉపయోగించుకొని ఆ కమిటీలు వేయాలి. ఫుడ్ అడ్వైజరీ కమిటీలు ఉంటాయి, విజిలెన్స్ కమిటీలు ఉంటాయి. వీటన్నిటిని ఉపయోగించుకుంటే ఎక్కడైనా ఈ కలుషితాన్ని నివారించవచ్చు, అడల్ట్రేషన్ను నివారించవచ్చు. ఇది ప్రభుత్వ నాయకులండి, అంటే ఇది రాజకీయ నాయకులు అనలే. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో అందరూ రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రజాకీయం చేయట్లేదు, రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే రాజులు వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే ప్రభుత్వాలు, వాళ్ళ కోసమే దండయాత్రలు ఉండేటివి. ప్రజలు ఓట్లేసినటువంటి ప్రజాప్రభుత్వము ఈరోజు చేయాల్సింది ప్రజాకీయం అంటే ప్రజలు ఓట్లేసినాం కాబట్టి ప్రజల సమస్యల్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు రాజకీయం మానేసి ప్రజాకీయం చేయాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు చుట్టూ కేంద్రీకృతం అయిపోయినరు. అంటే వాళ్ళ మెడ చుట్టూ ఉన్నది డబ్బు. ఏ హాస్పిటల్ చూసినా లేకపోతే ఏ వ్యాపారం చూసినా వాడు ఈఎంఐలు కట్టకపోతే వాడు బతకలేడు. కాబట్టి ఈ డబ్బు ఆధారిత జీవితం అయిపోయింది. కాబట్టి ఎప్పుడైతే మనీ సెంట్రిక్ అయిపోయిందో అందరూ తప్పు చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. ఆ అగత్యం నుంచి బయటపడాలంటే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకులు కూడా రాజకీయం చుట్టూ అండ్ ప్రజల పైసల చుట్టూ తిరగడం అంటే నీకు నాకు సంబంధమే లేదండి. మనిషికి సంబంధం పోయిందండి. మనిషి వేగం మనసు వేగం, మదిని తొలచే ఆశ వేగం, కాల వేగం జీవగమనం, గతులు తప్పితే జగతి ప్రళయం, మత్తు మందుల యువత వేగం, కాలుష్యం క్షిపణి వేగం, అణువు సమాచారం సాంకేతిక శాస్త్రరాగం, మానవత్వం క్షీణ వేగం, మనసు యంత్రం డబ్బు రోగం, మనిషికి సంబంధం మాయమయ్యే దాంపత్యం, సృష్టికే అందాలనిచ్చే శృంగారం మాయమయ్యే ఉద్యోగం, నిశాచరమై సంసారం నిస్సారం. మనిషి వేగం మనసు వేగం, మదిని తొలచే ఆశ వేగం, కాలవేగం జీవగమనం, గతులు తప్పితే జగతి ప్రళయం. ఇదే జరుగుతుందండి. అందరూ మనిషికి సంబంధాలు లేవు, డబ్బే కావాలి. నిన్ను కొట్టినా నువ్వు చచ్చినా నాకు డబ్బు కావాలనే ఒక అదే పరమార్థం అయిపోయింది. కాబట్టి అది ఎప్పుడైతే పోతుందో మనిషికి సంబంధాలు పెరుగుతాయో అప్పుడు మాత్రమే ఈ స్వచ్ఛత, మనం అనుకున్నటువంటి ఆహార పదార్థాల స్వచ్ఛత కావచ్చు, ప్రతి ఒక్కటి స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి ఆహారం మనము తిని బతుకుతాం. లేకపోతే గింతే. యాక్చువల్గా మొన్న మార్చ్ 15 అనేది కన్జ్యూమర్స్ డే, వరల్డ్ కన్జ్యూమర్స్ డే అండి. ఓకేనా? ఈ మార్చ్ 15 నుంచి మనకి ఈ మార్చ్ 25 అనేది మొన్న ఆరోగ్యంగా అంటే ఈ భారత చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. మొత్తం ఇండియా, ఢిల్లీ టు ఢిల్లీ భారత చైతన్య వినియోగదారుల భారత చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. ఓకేనా? ప్రహ్లాద్ జోషి గారు ఇనిషియేట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి పట్టణము, ప్రతి గ్రామానికి ఇది ఓన్లీ థింగ్ ఈస్ గవర్నమెంట్ మీద అంటే గవర్నమెంట్ మమ్మల్ని వాడుకోవాలి. వీఆర్ హియర్, మేము ఇక్కడ ఉన్నాము, వినియోగదారు సంఘాలు ఉన్నాయి, మేము రెడీగా ఉన్నాము. ఎక్కడ అంటే ఎక్కడైతే ఈ ఆహారము ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుందో అది మేము వెలుగులోకి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మనల్ని వాడుకోవాలి. మేమున్నాము. ప్రభుత్వం కమిటీలు వేయాలండి. కమిటీలు వేయడమే దానికి ఒక పరిష్కారం. ప్రభుత్వ వైఫల్యం ఉన్నట్టే కదండి. వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా మార్పుగా రావాలని చెప్పినా కదా. ప్రజల్లో కూడా మనం ప్రతి ఒక్కటి ఎక్కడ అన్యాయం కనబడినా లేకపోతే ఎక్కడ అడల్ట్రేషన్ కనబడినా ప్రజలమైనటువంటి మనమే వ్యాపారస్తులం ఉన్నాం. వ్యాపారస్తుడు కూడా ఒక కన్జ్యూమరే కదా. ఆ కన్జ్యూమరు అతను మంచి చేయాలి, కొద్దిగా ప్రజలకి మంచి చేయకుండా చెడు చేయకూడదు అనే ఒక తత్వం అనేది డెవలప్ అయితే మనుషులందరూ బాగుంటారు. ఈ ఫుడ్ అడల్ట్రేషన్ జరగదు.